మన తెలంగాణ రాష్ట్రం నుండి బతుకమ్మను తీసేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు బతుకమ్మ అంటే అత్యంత కీలకమైనటువంటి పండగ. దాదాపు 9 రోజులు మహిళలు సంబరాలు చేసుకుంటారు, పూలను పూజిస్తారు, పూలకు దండం పెడతారు. తర్వాత అదే పూలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా నీళ్ళల్లో వేస్తారు. అంత అద్భుతమైనటువంటి పండుగ బతుకమ్మ. దాదాపు 9 రోజుల పాటు సంబరాలు ఉంటాయి. 9 రోజుల పాటు ఆ పూలను మధ్యలో పెట్టి చుట్టూ వాళ్ళు ఆడుతారు, బతుకమ్మ పాటలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది పండుగ. అలాంటి పండుగను తెలంగాణ నుండి తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తుండే, టైంకి బతుకమ్మ పండుగ దగ్గరకు వచ్చిందంటే బతుకమ్మ చీరలు వస్తుండే. తర్వాత రోడ్లపైన మొత్తం కూడా ముగ్గు పోసేది, ఊళ్ళే రోడ్లపైన ముగ్గు పోసేది. ఎక్కడైతే బతుకమ్మ ఆడతారో అక్కడ మొత్తం సర్కిల్ గీసేది ముగ్గు పోసి. తర్వాత అక్కడ ఒక పెద్ద 2-3 లైట్లు వేస్తుండే అక్కడ మొత్తం కనబడడానికి. తర్వాత అవసరం అనుకుంటే గ్రామ పంచాయతీ నుండి డెక్ బాక్సులు పెడుతుండే. డెక్ బాక్స్ అంటే సౌండ్ బాక్సులు ఐడియా ఉంది కదా, అట్లా సౌండ్ బాక్సులు పెడుతుండే. అవన్నీ కూడా ఉంటుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా.